దేవుని నామములో అందరికి వందనాలు. ఈరోజు దేవుని వాక్య సందేశం. ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేం చేయగలడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 6వ వచనం. దేవుడు మనకి తోడుగా ఉండగా మనుషులు మనల్ని ఏమి చేయగలరు, మనం ఎందుకు భయపడాలి అని చెప్పి ఇక్కడ చెప్తూ ఉన్నారు. నిజమే కదండి. మనుషులు మన మీద ఎన్నో కుట్రలు పన్నుతూ ఉండొచ్చు, మనకు అపకారం చేయాలని, మనం ఏమీ చేయకపోయినప్పటికీ మనల్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉండవచ్చు. మన పేరు ఎలా చెడగొట్టాలా, లేకపోతే మనల్ని మనం చేయని దానికి ఎలా నిందించాలా అని చెప్పి ఎదురు చూస్తూ ఉండొచ్చు. అలాంటి ప్రయత్నాల్లో ఉండొచ్చు. లేదా లేనిపోని దుష్ప్రచారాలు అన్నీ ప్రచారం చేస్తూ ఉండవచ్చు. అయితే మనం వాటన్నిటిని చూసి అయ్యో నేనేం చేయని దానికి నన్ను ఇలా చేశారు, లేకపోతే వాళ్ళ నుంచి నాకేమన్నా ముప్పు వస్తుందేమో అని మనం భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడు నాకు సహాయంగా ఉన్నప్పుడు మనుష్యులు నాకేమి చేయగలరు, అంతే కదా అండి. దేవుడు మనకి తోడుగా ఉన్నప్పుడు ఎదుటివారు ఎన్ని కుట్రలు పడినా మనం భయపడవలసిన అవసరం లేదు. దేవుడు ఒక మాట చెప్తాడు విలాప వాక్యంలో, ప్రభువు సెలవు లేనిది మాట ఇచ్చి నెరవేర్చగలవాడెవడు. ఇలా దేవుడు సహాయం లేనిది మనల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఎవరైనా ఒక ఇద్దరు మనుషులు మాట్లాడుకుంటున్నారు అనుకోండి, ఇదిగో పలానా వాడిని ఇలా చేసేద్దాము అని చెప్పి అలా చెయ్యాలి, మన మీదకి రావాలి అన్నా అది దేవుడి చిత్తం అయితేనే వస్తుంది. దేవుడు ఆజ్ఞ ఇస్తేనే జరుగుతుంది. దేవుడు మనల్ని కాపాడుతూ ఉన్నంత వరకు మనల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు. మనం వాటిని చూసి భయపడవలసిన అవసరమే లేదు. కాబట్టి నీ చుట్టూ ఉన్న పరిస్థితులు, మనుషులు నిన్ను ఎంతగా ఇబ్బంది పెట్టాలి అని చూసినా, నీకు అపకీర్తి తీసుకురావాలని, నీ మీద లేనిపోని దుష్ప్రచారాలు చేయాలని ఎంత చూస్తూ ఉన్నా, నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా, కాని దానికి నువ్వు చేయని పనికి నువ్వు మాటలు పడుతూ ఉన్నా ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. అటన్నిటినీ ప్రభు చేతికి అప్పగించు. పగ తీర్చుట నా పని అని దేవుడు చెప్తున్నారు. కాబట్టి ఎవరైతే నీకు ఇబ్బందికరంగా ఉన్నారో వారందరినీ దేవుని చేతికి అప్పగించు. ఆ ప్రతి పరిస్థితిని దేవుని చేతికి అప్పగించు. ఆయన ప్రతి పరిస్థితిని మార్చగలిగినవాడు, ఏ విషయంలోనైనా సహాయం చేయగలిగినవాడు, దేన్నైనా మార్చగలిగినవాడు. కాబట్టి మనం ఆయన వైపే చూడాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వందనాలు.